బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, శోధన సహించేవాడు ధన్యుడు. సైతాన్ని శోధిస్తాడు, దాన్ని సహిస్తే నువ్వు ధన్యునివి, ధన్యురాలివి. శోధనలో పడిపోయిన వ్యక్తి ధన్యులు కాదు. సాతాను నేను పాపం చేయమని ప్రేరేపిస్తూ ఉంటాడు, తప్పు చేయి, పాపం చేయి, ఈ విధంగా జీవించు, ప్రార్థన చేయకు, ఈ విధంగా కూడా సైతాన్ని నేను ప్రేరేపిస్తూ ఉంటాడు. నువ్వు వాడి మాటకు లోబడ్డావంటే నువ్వు నష్టాలు చూస్తావు. వాడి మాటకు నువ్వు ఒక్కసారి కనుక లోబడ్డావంటే వాడు ప్రతి ఏరియాలో నీ జీవితంలో పని చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే దొంగతనమును, హత్యయు, నాశనము చేయడానికి మాత్రమే వచ్చును. వాడిని నష్టపరచడానికి దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా ఉన్నట్టు నేను చేస్తున్నాను. శోధన సహించేవాడు ధన్యుడు. నువ్వు శోధన సహించాలి, దాన్ని ఎదుర్కోవాలి. కానీ చాలా మంది శోధనకు లోబడిపోతున్నారు. ఎలా లోబడుతున్నారంటే ఏదైనా సమస్య వస్తే చాలు, ఇది ఫస్ట్